హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఏం రెసిపీ చేశానంటే కాకరకాయ కొబ్బరి కారం అండి. అది డ్రైగా ఉంటుంది, మనము 20 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అది ఎలా చేద్దామో చూద్దాము. ఇక్కడ నేను అరకిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను. వాటిని సన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు చల్లి పక్కన పెట్టుకున్నాను. 15 నిమిషాల తర్వాత చూసేసరికి వాటిలో నీరు ఇలా ఊరుతుంది. కాకరకాయలో చేదు ఉంటుంది కదా, అందుకే నీరు ఊరి పోతుంది. ఆ తర్వాత వాటిని మనము ఇలా గట్టిగా పిండేసుకొని వేరే ప్లేట్లో అయితే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో అయితే ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొన్ని మెంతులు కూడా వేస్తున్నానండి. ప్రతి కూరలో యాడ్ చేస్తాను. మెంతులు గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తాయని తెలుసుకున్నాను, అందుకనే యాడ్ చేస్తాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇది వేగిపోయిన తర్వాత కొంచెము పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు నూనెలో ఫ్రై అయితే మంచిగా ఉంటుంది కదా, అది కూడా ఆరోగ్యానికి మంచిది కదా, అందుకనే యాడ్ చేశానండి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఒక 30 సెకండ్స్ అది తొందరగానే ఫ్రై అయిపోతుంది కదా. తర్వాత మనము నీళ్లు పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి ఇలా కలుపుకోవాలి. నూనె అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కారం అయితే ఎలా చేద్దామో చూద్దాము. ఒక కొబ్బరి ముక్కనైతే తీసుకున్నాను. ఎండిపోయిందైనా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చండి, మన ఇష్టము. ఇప్పుడు నేను ఆ ముక్కలను అయితే మిక్సీ గిన్నెలోకి వేసాను. దాంట్లోకి కూరలోకి సరిపడంత కారం వేసుకోవాలి. మళ్ళీ అంటే మనం వేరే కారము వేరేగా వేయనవసరం లేదు, దీంట్లోనే వేస్తాము కూరకు సరిపడా అంత. అలాగే ఉప్పు కూడా రుచికి సరిపడంత వేసుకోవాలి. 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం జీలకర్రను అయితే వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. ఈ కూరనైతే ఇలా వండి పెడితే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకుంటే ముక్కలు మాడిపోతాయి కదా. ఇక్కడ కాకరకాయ ముక్కలు వేగిపోయినాయి. నాకైతే 10 నుంచి 15 నిమిషాలు పట్టింది మీడియం ఫ్లేమ్లో కాకరకాయ ముక్కలు వేగడానికి. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారాన్ని అయితే ముక్కల్లో వేసి కలుపుకొని 2 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మంటని మొత్తం లో ఫ్లేమ్లో అయితే పెట్టేసేయాలి, లేకపోతే మసాలా పొడి అంతా మాడిపోతుంది. ఆ తర్వాత 2 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి, 1 స్పూను. అది యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మొత్తము ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో అయితే ఉంచాలి. అంతే, 2 నిమిషాల తర్వాత చూస్తే కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయినట్టే. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఒక 20 రోజుల పాటు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.